న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తమ నాయకుడిపై ప్రేమానురాగాలు చాటుకునేందుకు ఎటువంటి హద్దు ఉండదని మరోసారి నిరూపించారు తెలుగు తమ్ముళ్ళు. తమ నాయకుడికి అరుదైన గౌరవం దక్కడంతో తమ నాయకుడి ప్రమాణ స్వీకారానికి 400 పైచిలుకు కారులతో తమ నాయకుడి వెంట తాడేపల్లికి ప్రయాణమయ్యారు తెలుగు తమ్ముళ్ళు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు పడుతూ క్రేన్ల సహాయంతో గజమాలలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ సంఘటన మరెక్కడో కాదండోయ్. ఈ సంఘటన జరిగింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వనరాజవరం మండలం వేలువెన్ను గ్రామం నుండి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రయాణమయ్యారు. తమ నాయకుడికి అరుదైన గౌరవం దక్కిందంటూ తెలుగు తమ్ముళ్ళు ఆయనతో పాటు 400 పైచిలుకు కారులతో ర్యాలీగా బయలుదేరారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు పడుతూ క్రేన్ల సహాయంతో భారీ గజమాలలు వేస్తూ తమ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ ర్యాలీ వనరాజవరం మండలం వేలువెన్ను గ్రామం నుండి బయలుదేరి మునిపల్లి, డీముప్పవరం, సమిశ్రగూడెం, నిడదవోలు, తాడిమల్ల, కోరుమావుడి మీదుగా తాడేపల్లి వరకు సాగింది. ఈ కారుల ర్యాలీ చూపర్లను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి తెలుగు తమ్ముళ్ళు, శేషారావు అభిమానులు భారీగా తరలి వచ్చి కారుల ర్యాలీలో పాల్గొన్నారు.
తాడేపల్లి కార్యాలయం చేరుకున్న బూరుగుపల్లి శేషారావు దంపతులకు వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం బూరుగుపల్లి శేషారావు తాడేపల్లి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. నమస్కారం. ఈరోజు నాకు ఆంధ్ర రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించే అరుదైన గౌరవం లభించినందుకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతతో ఈ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ గొప్ప బాధ్యతను నాపై ఉంచినందుకు మన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువత భవితకు ఆశాజ్యోతిగా నిలిచే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దూరదృష్టి, కార్యాచరణ మరియు నూతన ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనం. భారతదేశపు పాలనా వ్యవస్థలో టెక్నాలజీని సమర్థంగా మిళితం చేసిన తొలి నాయకుల్లో ఆయన ముందుండే నాయకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ గవర్నెన్స్ మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆయన వేసిన బాటలే ఈరోజు అభివృద్ధికి మార్గసూచిగా నిలుస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు సృష్టించే నాయకులుగా మారాలి అనే ఆలోచన ఆయన హృదయంలో మంత్రంలా నాటుకుంది. స్వర్ణాంధ్ర 2047 అనే మహత్తర విజన్తో ప్రతి యువతకు నైపుణ్యం, ఉపాధి, ఆత్మవిశ్వాసం అనే 3 శక్తులు అందించాలన్నదే ఆయన లక్ష్యం. అదే మన కార్యాచరణకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఆయన ప్రతి చర్యలో, ప్రతి నిర్ణయంలో ప్రతిబింబిస్తుంది. ఏపీఎస్ఎస్డిసి యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి యువతకు నైపుణ్యాన్ని అందించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు ఆత్మ నిర్భరతను ప్రోత్సహించడం. ఇది కేవలం ఉద్యోగ సిద్ధత కాదు, ఇది భవిష్యత్ తరాలకు ఒక స్థిరమైన ఆధారం. ఈ కార్యాచరణలో నాకు మద్దతుగా నిలుస్తున్న ఏపీఎస్ఎస్డిసి యొక్క ఎండి అండ్ సిఇఓ శ్రీ జి గణేష్ కుమార్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, సలహాదారులు మరియు ఉద్యోగుల బృందం వారి అనుభవం, నైపుణ్యం మరియు కర్తవ్య నిష్ఠతో మేము ఒక స్పష్టమైన దిశ, నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతాం. ముఖ్యంగా రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పరిశ్రమలు, వాణిజ్యం మరియు సేవా రంగాల వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనుగుణమైన నైపుణ్యాలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం సాధించేందుకు మేము పరిశ్రమలతో అనుసంధానాన్ని బలపరుస్తూ ఉద్యోగ విపణిలో మారుతున్న ధోరణులను విశ్లేషిస్తూ విద్యా సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ విద్యార్థులను యథార్థ ప్రపంచానికి సిద్ధం చేయడానికి తగిన శిక్షణ రూపకల్పన చేస్తూ ముందుకు సాగుతాం. ఉద్యోగ భద్రతతో పాటు విద్యార్థులు స్వయం ఉపాధిని సాధించడానికి వీలుగా స్టార్టప్లు, ఫ్రీలాన్సింగ్ అవకాశాలు మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేయటం మేము లక్ష్యంగా పెట్టుకుంటాం. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ఫోకస్డ్ స్కిల్లింగ్ మిషన్లు, రిమోట్ వర్క్ అప్లికేషన్లపై శిక్షణలు, డిజిటల్ ఇంటర్న్షిప్లు వంటి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రాన్ని నైపుణ్య హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక్కో కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయడంపై మేము ప్రత్యేక దృష్టి పెడతాం. మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు
తన గత మంత్రిత్వ కాలంలో ఐటీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు విజయవంతంగా నాయకత్వం వహించారు. ఆయన ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ మిషన్ మరియు డిజిటల్ లిటరసీ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామానికి డిజిటల్ విద్యా టెక్నాలజీ ఆధారిత సేవలు అందించబడ్డాయి. డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన పాఠశాలలు మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఆయన దూరదృష్టిని ప్రతిబింబించాయి. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యను ప్రపంచ ప్రమాణాలకు చేరవేయాలన్న లక్ష్యంతో ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థి సైతం గ్లోబల్ టెక్నాలజీని వేదికలపై పోటీ పడగలదన్న నమ్మకంతో ప్రతి జిల్లాలోనూ ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక స్కిల్లింగ్ మిషన్లను శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించారు. అట్లాగే ఈ రాష్ట్రానికి మరి ముందుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆలోచన విధానం, ఆయన సేవాభావం కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అట్లాగే మరి లోకేష్ బాబు గారు టెక్నాలజీలో ముందుండే నాయకుడైన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అవగాహన చేసుకునే ప్రజాహిత నాయకత్వమే ఆయన ప్రత్యేకత. ఆయన నాయకత్వం యువతకు మార్గం మాత్రమే కాదు, మార్పు తేవాలన్న ఆశ, సాధించాలన్న ధైర్యానికి మూలాధారం. మన యువత ఉద్యోగం కోసం ఎదురు చూడటం కాదు, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం. ఈ దిశగా ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు అందరినీ భాగస్వాములుగా చేసుకుని సంస్థల ప్రాతినిధ్యం నుండి సమాజ స్థాయికి ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ మార్పు ప్రయాణంలో ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం, ప్రతి విద్యా సంస్థ భాగస్వామిగా మారాల్సిన సమయం ఇది. మనం అందరం కలిసి కృషి చేస్తే నైపుణ్యవంతమైన ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగే ప్రపంచ స్థాయి సమర్థత కలిగిన యువతతో స్వర్ణాంధ్ర 2047 అనే గొప్ప లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించగలుగుతాం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమర్థ నాయకత్వం నాకు మార్గదర్శకం. ఈ నాయకత్వానికి అనుగుణంగా ప్రతి యువతను నైపుణ్యవంతుడిగా, ప్రతి కుటుంబాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే లక్ష్యంతో పనిచేస్తాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఏపీఎస్ఎస్డిసిని ఒక నైపుణ్య శక్తిగా మారుస్తాం. ప్రతి ఊర్లోనూ, ప్రతి ఇంట్లోనూ ఉపాధి అవకాశం కల్పించేటట్లు మార్పు తీసుకురావడమే మా సంకల్పం. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై